హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు బాబు ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు గుత్తి వంకాయ కూర ప్రెషర్ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తాను. ఈ వీడియో చూశాక వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేయచ్చు. చాలా ఫ్లేవర్గా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు వంకాయలు హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. ముందుగా పావు కేజీ వంకాయలు మధ్యలోకి కట్ చేసుకుని పుచ్చు లేకుండా చూసుకుని సాల్ట్ వాటర్ నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోండి. 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, 1 మీడియం సైజ్ టమాటో సన్నగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ పల్లీలు యాడ్ చేసుకోండి. పల్లీల ప్లేస్లో మీరు జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి, 2 టేబుల్ స్పూన్స్ నువ్వుల ప్లేస్లో మీరు గసగసాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్స్ అల్లం, 10 వెల్లుల్లిపాయలు, 5 లవంగాలు, 3 ఇలాచి, చిన్న ఇంచు దాచిన చెక్క యాడ్ చేసుకోండి. ఇలాచి కేవలం ఫ్లేవర్ కోసమే. ఇలాచి లేకపోతే మీ దగ్గర సోంపు ఉంటే 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు యాడ్ చేసుకోండి. చింతపండు చూసుకుని యాడ్ చేసుకోండి, ఎందుకంటే టమాటో యాడ్ చేస్తున్నాం కాబట్టి. వాటర్ యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కువ అయితే ఈ మసాలా పేస్ట్ స్టోర్ చేసుకుని చికెన్లో కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే సరిపడినంత గుత్తి వంకాయలోకి యాడ్ చేసేసి ఎక్కువ ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇంకా కర్రీలోకి వెళ్ళిపోదాం. కుక్కర్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో, కరివేపాకు, మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసి ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ముందు ఉప్పు యాడ్ చేస్తే ఉల్లిపాయ, టమాటో త్వరగా కుక్ అవుతుందన్నమాట. ఉల్లిపాయ, టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని యాడ్ చేసి లో ఫ్లేమ్లో పెట్టి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే మసాలా పేస్ట్ మాడిపోతుంది. ఎందుకంటే మనం పచ్చి యాడ్ చేసాం కాబట్టి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లేకపోతే కర్రీ పాడైపోతుంది. మీకు పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి కావాలంటే ఫ్రై చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఫ్రై చేయలేదు, డైరెక్ట్గా యాడ్ చేసేసాను. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకుని కట్ చేసి పెట్టుకున్న వంకాయలను యాడ్ చేసి వంకాయలకి మసాలా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడే కారం వేసేయాలి. నేను మర్చిపోయాను. కారం వేయడం మర్చిపోయి నేను లాస్ట్లో యాడ్ చేశాను అనమాట. వాటర్ యాడ్ చేయకముందే కారం వేసుకుని బాగా మిక్స్ చేసుకుని మీకు ఎంత అయితే గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూత పెట్టే ముందే సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసేసి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో 1 విజిల్ వేయించండి. పర్ఫెక్ట్గా గుత్తి వంకాయ కూర రెడీ అయిపోతుంది. వంకాయ చక్కగా కుక్ అవుతుంది, మసాలా కూడా చక్కగా కుక్ అయిపోతుంది. 1 విజిల్ వేయించిన తర్వాత హై ఫ్లేమ్లో ఆవిరంతా పోయాక మూత తీసేసి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి వేడి వేడి రైస్లో కానీ బగారన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు డెఫినెట్గా ఈ సండే ట్రై చేయండి. మీ ఫ్యామిలీ అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు. రైస్తో పాటు ఆనియన్ లెమన్ సర్వ్ చేసుకోండి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.